హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో ఉంది. సో ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో రెండో క్వాలిఫైర్లో తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్లో విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళ గత రికార్డులు ఏంటి, పంజాబ్ కింగ్స్ పుంజుకుంటుందా, ఆర్సీబీతో తలపడబోయే ప్రత్యర్థి ఎవరు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, సో ఐపీఎల్ ఓవరాల్గా సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్టింగ్ నుంచి సాగుతుంది. సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. సో ఎలిమినేటర్లో ముంబై ఒక విక్టరీ అయితే కొట్టింది, గుజరాత్ ఎలిమినేట్ అయిపోయింది. సో పంజాబ్ కింగ్స్తో ఎట్లా ఉండబోతుంది ముంబై ఇండియన్స్ మ్యాచ్ సెకండ్ క్వాలిఫైర్? పంజాబ్ కింగ్స్ నో డౌట్ వాళ్ళు ఆర్సీబీ చేతిలో క్వాలిఫైర్ వన్లో చాలా చిత్తుగా ఓడిపోయారు. కానీ ఆ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీలేదు, ఎందుకంటే దట్ వాజ్ ఎ బ్యాడ్ డే ఫర్ దమ్. పిచ్ కూడా సరిగ్గా లేదు. కానీ అహ్మదాబాద్లో మనం చూసే ఏంటంటే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు డిఫరెంట్గా ఆడే అవకాశం, చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా చాలా మంచి టీం అది. సో ముంబై మంచి ఊపు మీద ఉంది డెఫినెట్గా వాళ్ళు, ఎందుకంటే చాలా పెద్ద స్కోర్ చేశారు గుజరాత్కి అగేన్స్ట్గా. గుజరాత్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంని ఎలిమినేట్ చేశారు, బాగానే ఉంది. కానీ పంజాబ్ కింగ్స్ వాళ్ళకి చాలా గట్టి ఫైట్ ఇస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళ టాప్ 3 బ్యాటింగ్ చాలా బాగుంది. ప్లస్ వాళ్ళకి బౌలింగ్లో కూడా హర్షదీప్ కానీ, చహల్, హర్ప్రీత్ బ్రాల్ లాంటి మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్లో మనం చూసుకుంటే కనుక పంజాబ్ షార్ట్ సెలెక్షన్ లాస్ట్ మ్యాచ్లో ఈ టాప్ 3లో కీలకమైన వాళ్ళే త్వరగా అవుట్ అయిపోవడం. శ్రేయస్ అయ్యర్ కూడా హ్యాజిల్వుడ్ బౌలింగ్లో అట్లా రాంగ్ షాట్ ఆడడం, సో కాస్త విమర్శలు అయితే వచ్చినాయి. సో వాళ్ళ బ్యాటింగ్ గురించి అంటే వాళ్ళకి ఏమైందంటే ఆ మ్యాచ్లో వాళ్ళకి చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్ లైనప్లో. కైల్ జేమిసన్ లాంటి వాడు నెంబర్ 11లో ఆడుతున్నారు. కైల్ జేమిసన్ ఈజ్ అన్ ఆల్రౌండర్. సో ఆ డెప్త్ ఉంది కదా అని చెప్పి చాలా ర్యాష్గా ఆడినట్టుగా అనిపించింది వాళ్ళు. కానీ దే విల్ మేక్ అమెండ్స్ డెఫినెట్గా. ఏంటంటే ఒకరిద్దరు ప్లేయర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మనం ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చూసాం మనం, రోహిత్ శర్మ అండ్ బెయిర్స్టో ఒక పవర్ ప్లేలో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు. దాని మీద ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వాళ్ళు బ్రహ్మాండమైన స్కోర్ బిల్డప్ చేశారు. ఎప్పుడైతే మీరు 220+ చేస్తారో మోర్ ఆర్ లెస్ యూ విల్ బీ ఆన్ ద విన్నింగ్ సైడ్. ఎందుకంటే 220 చేజ్ చేయడం అనేది ఏ టీంకైనా చాలా కష్టం, ఎంత పెద్ద టీంకైనా. సో ఆ రకంగా చూసుకుంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మీకు వాళ్ళకున్న స్ట్రెంత్ కూడా అది. వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే ప్రభ్సిమ్రాన్ మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రియాన్షార్య ఫామ్లో ఉన్నాడు, నెంబర్ 3లో వచ్చే శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. రెగ్యులర్గా అతను నెంబర్ 3లో బ్యాటింగ్ చేయాలి. వీళ్ళని ఎక్కువ బాల్స్ అతను ఫేస్ చేయాలి, బికాజ్ హీఈస్ ఇన్ సచ్ ఎ గుడ్ ఫామ్. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయకుండా, జాష్ ఇంగ్లీష్ని ముందు పంపించడం ఇలాంటివన్నీ లేకుండా నెంబర్ 3లో ఆడుతూ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, ఆ తర్వాత జాష్ ఇంగ్లీష్, మార్కస్ స్టాయినస్, తర్వాత వడేరా ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఆ బిగ్ హిట్టింగ్ చేయగలుగుతారు. బ్యాటింగ్లో కూడా వాళ్ళకి డెప్త్ ఉంది. సో ఆ ముందుగా ఏంటంటే పవర్ ప్లేలో యూ షుడ్ విన్ ద మ్యాచ్, ట్రై టు విన్ ద మ్యాచ్ ఇన్ ద పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో బయటపడాలి. పవర్ ప్లేలో ఐ థింక్ దే స్కోర్డ్ సమ్ 76 runs. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సో పవర్ ప్లే గెలవడం అనేది, యూ షుడ్ విన్ ద పవర్ ప్లే ఫస్ట్ బిఫోర్ విన్నింగ్ ద మ్యాచ్. ఓకే, కమింగ్ టు ది ముంబై ఇండియన్స్, ఈ సీజన్లో ఫస్ట్ 5 మ్యాచెస్లో దే విన్ ఓన్లీ 1 మ్యాచ్. ఆ తర్వాత 9 మ్యాచెస్లో 7 గెలిచి ప్లే ఆఫ్కి రావడం. ఎప్పుడు కూడా మనం కంబ్యాక్ అనేది ముంబై ఇండియన్స్కి ఎక్కువ చూస్తుంటాం చాలా కపుల్ ఆఫ్ సీజన్స్లో కూడా. సో ఓవరాల్గా వాళ్ళ టీమ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమంటారు? అంటే ముంబై ఇండియన్స్ మనం రోహిత్ శర్మతో ఐడెంటిఫై చేస్తాం కాబట్టి, రోహిత్ శర్మ కూడా గతంలో చాలా స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత బ్రహ్మాండంగా ఊపు అందుకునేవాడు. ముంబై కూడా అంతే, యూజువల్లీ దే ఆర్ స్లో స్టార్టర్స్. స్టార్టింగ్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది వాళ్ళకి రెగ్యులర్ థింగ్, ఆ తర్వాత కూడా ఓడిపోతారు. కానీ మెల్లగా వాళ్ళు ఒకసారి ఊపు అందుకున్న తర్వాత వరుసగా మ్యాచ్లు లేదు. ఐ థింక్ దే వన్ 6 matches in a row. సో అలాంటి టీం అది. ఇప్పుడు మంచి పీక్లో ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా హ్యావింగ్ ఎ బౌలర్ లైక్ బుమ్రా లాంటి బౌలర్ మీ టీంలో ఉన్నాడంటే ఆ 4 overs మీకు బ్రహ్మాస్త్రాలు లాంటివి. సో ఖచ్చితంగా అపోనెంట్ టీమ్స్ ఆ 4 overs మైనస్ చేసుకుని ఆడాలి. ఆ 4 overs ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందో చూసారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్నా, లేకపోతే కొంచెం మ్యాచ్ వాళ్ళ పట్టు సడుతున్న టైంలో అతనికి బాల్ అందిస్తాడు, అండ్ హీ విల్ ప్రొడ్యూస్ దట్ మ్యాజిక్. సో బుమ్రా వేసే ఆ 4 overs, ఇప్పుడైతే న్యూ బాల్తో కూడా బౌలింగ్ చేస్తున్నాడు, న్యూ బాల్తో కూడా వికెట్స్ తీస్తున్నాడు. ఈ కెన్ బౌల్ ఇన్ ఆల్ 3 phases, పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో, డెత్లో, అన్ని చోట్ల బౌలింగ్ చేయగల బౌలర్ బుమ్రా. సో బుమ్రా లాంటి బౌలర్, అండ్ హీఈస్ బీయింగ్ ప్రాపర్లీ ఎయిడెడ్ బై ట్రెంట్ బోల్ట్. మనం చూసాం ఎలిమినేటర్లో గిల్ వికెట్ తీయడం చాలా ఇంపార్టెంట్. గిల్ లాంటి ప్లేయర్ కనుక ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. గిల్ అండ్ సాయి సుదర్శన్ బ్రహ్మాండ స్టార్ట్ అందిస్తే వేరే ఉండేది. సో గిల్ని ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లోనే గుజరాత్ గెలిచిన అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్తోనే ఎక్కువ. సో అతన్ని అవుట్ చేయడం, సో వాళ్ళిద్దరి కాంబినేషన్. ఈవెన్ సంబడి లైక్ అశ్విని కుమార్ ఆల్సో ఇస్ బౌలింగ్ వెరీ వెల్. మంచి యార్కర్స్ వేస్తున్నాడు అతను. కొత్త కుర్రాడు, అన్క్యాప్ ప్లేయర్, ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు. కానీ బట్ ముంబై లాంటి టీంలో హీ హెస్ డన్ రియల్లీ వెల్. సో వాళ్ళకి శాంట్నర్
మన మ్యాచ్లో డ్యూ వల్ల పెద్ద బౌలింగ్ వేయలేదు కానీ అండ్ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వాళ్ళకి అది ఉన్నది, ఆ బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ముంబైకి ఉన్న స్ట్రెంగ్త్ అదే చెప్పుకోవాలి. బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సూర్యకుమార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రోహిత్ కూడా బిగ్ మ్యాచెస్ బాగా ఆడతాడు. రోహిత్ కరెక్ట్గా లీగ్ స్టేజ్లో కొన్ని మ్యాచ్లు ఆడలేదు కానీ ప్లే ఆఫ్స్ కుదిరేటప్పటికి ఒక కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడడం. రోహిత్ నరేష్ ఎప్పుడు కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. 500+ రన్స్ చేసిన సందర్భాలు కూడా తక్కువ. కానీ మనం అతని రికార్డ్ అంతా చూస్తే కీలకమైన మ్యాచ్ల్లో ఫైనల్స్లో వాటిలో సెంచరీలు చేస్తాడు, హాఫ్ సెంచరీలు చేస్తాడు. ఈవెన్ ఇండియా కాడినా కూడా అంతే. వరల్డ్ కప్స్లో, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనకి ఎక్కడైతే ఇంపార్టెంట్ మ్యాచెస్లో, బిగ్ మ్యాచెస్లో అతను స్కోర్స్ గుర్తుండిపోతే, ఎందుకంటే అవి కీలకం కాబట్టి. అందుకని రోహిత్ శర్మ మనం ఆ నెంబర్స్ ప్రకారం కాకుండా ఆ క్వాంటిటీ ప్రకారం కాకుండా అతను ఇచ్చే ఆ క్వాలిటీ ప్రకారం అతన్ని మనం అసెస్ చేయాలి. ఓకే, ముంబైకి రీప్లేస్మెంట్ కూడా విల్ జాక్స్ కానీ రికల్డర్ వెళ్ళిపోయినా కూడా జానీ బెయిర్స్టో రూపంలో ఒక మంచి బ్యాటర్ ఏదైతే స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్లోనే ఒక 47 రన్స్, ఒక క్రూషియల్ ప్రసిద్ధ కృష్ణ ఓవర్లో అయితే 26 రన్స్ కొట్టాడు. అది కూడా అతనికి మేబీ క్వాలిఫైర్ 2లో కూడా ఇలా ఆడితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ బౌలర్కి ఒక విధంగా టెన్షన్ అనుకోలేదు. బెయిర్స్టో ఫామ్లో ఉన్నప్పుడు ఇది డిస్ట్రక్టివ్ ప్లేయర్. అతను మ్యాచ్ విన్నర్. అతను ఆడుతుంటే అతన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అలాంటి ఫామ్లో ఉన్నాడు అతను. లక్కీగా ఏంటంటే ముంబైకి ఆ రీప్లేస్మెంట్ కూడా కలిసి వచ్చింది. లేకపోతే ర్యాన్ రికల్టన్, విల్ జాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళ ప్లేస్లో వచ్చిన ఇతను చాలా బాగా. అలాగే గ్లీసన్ అంత గొప్ప బౌలింగ్ వేయకపోయినా క్రూషియల్ సాయి సుదర్శన్ వికెట్ తీశాడు. సో అందుకని వాళ్ళకి ఆ రీప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు కలిసి వచ్చినాయి. సో ఈ టీమ్స్కి అంతే మీకు బెంచ్ స్ట్రెంత్ బాగుండాలి. ఇప్పుడు ఆర్సీబీ విషయంలో అదే జరిగింది. ఆర్సీబీ కూడా కొత్త ప్లేయర్స్, ఈవెన్ నువాన్ తుషారా ఇంజురీ అయినా కూడా మయాంక్ అగర్వాల్ రీప్లేస్మెంట్ వచ్చారు. రొటేషన్ అవుతూ వాళ్ళ ఒక మంచి స్ట్రెంత్, వాళ్ళకి ఆ లోటు లేకుండా కొత్త ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. సో ముంబైకి అండ్ ఆర్సీబీకి ఉన్న కాంబినేషన్స్ కూడా ఒక బాగా వర్కౌట్ అయినాయి, బోత్ ఆర్సీబీ అండ్ ముంబై అండ్ మిగిలిన టీమ్స్ కూడా. సో సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో చాలా కన్సిస్టెంట్గా మిగిలిన ఏ టీంతో చూసినా, ఏ టీం ప్లేయర్స్తో పోల్చినా సూర్యకుమార్ యాదవ్ 25+ స్కోర్స్ ప్రతి మ్యాచ్లో ఆడాడు. అతని పెర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. అతని పెర్ఫార్మెన్స్ అద్భుతం. నిజంగా అతను ఇప్పటికి 15 మ్యాచ్లు ఆడాడు. 15 మ్యాచ్లో కూడా ఈ క్రాస్ 25. ఇలాంటి రికార్డు వరల్డ్లోనే T20లో ఎవరికి లేదు. నాకేమనిపిస్తుంది అంటే సూర్యకుమార్ గతంలో చాలా హై రిస్క్ ఆడేవాడు. చాలా గతంలో ఏంటంటే ఆ ర్యాంప్ షాట్స్, స్కూప్ షాట్స్ అవన్నీ చాలా ఎక్కువ అన్ని వైపులా ఇప్పుడు కొంచెం తగ్గించాడు. స్ట్రైక్ రేట్ కూడా మీరు చూస్తే ఏంటంటే 180, 190 ఉండేది. ఇప్పుడు ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 160, 140, 150 ఆ రేంజ్లో ఉంది. సో స్ట్రైక్ రేట్ తగ్గినా సరే కన్సిస్టెంట్గా ఆడడం కోసం అతను గేమ్ని కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు, కొంత రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకున్నాడు. అందుకనే హీస్ గెటింగ్ లాట్ ఆఫ్ సక్సెస్. అది ఇటీవల కాలంలో ఇండియా కాడినా ఎక్కడ ఆడినా కూడా సూర్యకుమార్ గతంలో ఉన్న ఫామ్లో లేడు. కానీ ఈ ఐపీఎల్లో ఇట్స్ గుడ్ థింగ్. అతను ఇండియా T20 క్యాప్టెన్ కూడా కాబట్టి చాలా అద్భుతమైన ఫామ్లో వచ్చాడు. సూర్యకుమార్ బాగా ఆడినప్పుడల్లా ముంబై గెలుస్తుంది. మీరు గతంలో కూడా చూడండి, వాళ్ళు టైటిల్ గెలిచినప్పుడు సూర్యకుమార్ చాలా కీ ఫ్యాక్టర్. వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఆడినా ఎవరు ఆడకపోయినా స్కై బ్యాటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే, క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ సంబంధించి బ్యాటింగ్లో ఎవరు బాగా ఆడితే మేబీ ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక 7th వికెట్ వరకు కూడా, 7th డౌన్ వరకు కూడా బాగుంది. సో ఒక 3 ప్లేయర్స్ని పిక్ చేయగలిగితే ఎవరిని పిక్ చేస్తారు ఫర్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ టుమారో మ్యాచ్? ప్రభ్ సిమ్రన్ చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. అతను లాస్ట్ సీజన్ కూడా బాగా ఆడాడు. అతన్ని రిటైన్ చేసుకుంటే చాలా క్రిటిసిజం వచ్చింది, ఏంటి మంచి ప్లేయర్స్ని వదిలేసి అన్క్యాప్ ప్లేయర్ని. కానీ ఈ సీజన్లో అతను చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్తో మంచి మూమెంట్ అందిస్తున్నాడు పవర్ ప్లేలో. అండ్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరితో పాటు ఐ పిక్ జాష్ ఇంగ్లీష్ కూడా. స్పిన్ కూడా బాగా ఆడతాడు. అతను ఫామ్లో కనిపిస్తున్నాడు. సో వాళ్ళ ముగ్గురు. ప్రియాన్ షారియా కూడా మంచి ప్లేయరే, కానీ అతను ఏంటంటే ఆడిన రోజు చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు, లేకపోతే 20-30 కూడా చేయని పరిస్థితి ఉంది. సో అతను అంత కన్సిస్టెంట్ కాదు. సో ఈ ముగ్గురు చాలా కీలకమైన ప్లేయర్స్గా నాకు అనిపిస్తుంది. ఓకే, బౌలింగ్లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఇన్ గ్రేట్ ఫామ్. హర్షదీప్ సింగ్ పర్పుల్ క్యాప్ రేస్లో కూడా 18 వికెట్లు ఎన్నో ఉన్నాయి తనకి. సో అతను మంచి కీలకమైన వికెట్లు తీస్తున్నాడు. అతను కూడా బుమ్రాలాగా ఆల్ ఫేజెస్లో బౌలింగ్ చేయగలడు. సో హర్షదీప్ సింగ్ ఈవెన్ మన T20 వరల్డ్ కప్ విన్లో కూడా అతను కీ రోల్ ప్లే చేశాడు. సో హర్షదీప్ సింగ్ ప్లస్ హర్ప్రీత్ బ్రార్ కూడా చాలా ఇంపార్టెంట్ బౌలర్. అతను కూడా చాలా అండర్ రేటెడ్. మొదటి నుంచి పంజాబ్లో ఉన్నాడు. చాలా మ్యాచ్లో ఆడించకపోయారు. ఆయన ఆడించిన ప్రతిసారి కూడా అతను కాంట్రిబ్యూట్ చేస్తాడు. అతని చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. చహల్ మరి ఆడతాడు లేదు, అతని ఫిట్నెస్ ఎలా ఉందో మనకు తెలియదు. బట్ వీళ్ళిద్దరూ చాలా కీలకమైన బౌలర్స్. ఓకే, కమింగ్ టు ది అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా హోమ్ గ్రౌండ్ కాదు. సో ఇక్కడే ఫైనల్ జరగబోతుంది, క్వాలిఫైర్ 2 కూడా జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అహ్మదాబాద్లో ఈ సీజన్లో బిగ్ స్కోర్సే వచ్చినాయి. మామూలుగా అంటే అక్కడ మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఒక మ్యాచ్లో ముంబై వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో వాళ్ళు ఒక స్లో పిచ్ని బ్లాక్ సాయిల్ పిచ్ తయారు చేశారు. దాని మీద ముంబై ఆడలేక
చేతులు ఎత్తేసారు, అక్కడ ఓడిపోయారు. సో అలాంటి పిచ్ ఉంటే మనం ఏం చేయలేం మామూలు. కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఇంత టైం కూడా గ్యాప్ దొరికింది కాబట్టి బహుశా రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడితే మనకి మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉండొచ్చు, బౌన్స్ కూడా ఉంటుంది. ఆ బౌన్స్ని డెఫినెట్గా ముంబై బౌలర్స్ విల్ ఎంజాయ్ దట్ బౌన్స్, ఎక్స్ట్రా బౌన్స్. ఓకే, ఫైనల్గా ఈ మ్యాచ్ మీద మీ ప్రెడిక్షన్ విత్ పర్సంటేజ్ వైజ్ ఎట్లా? ఐ థింక్ ముంబై విల్ హ్యావ్ అడ్వాంటేజ్. వాళ్ళు ఇప్పుడున్న ఫామ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సూర్యకుమార్, రోహిత్ వీళ్ళందరూ ఫామ్, ఈవెన్ తిలక్ వర్మ కూడా ఫామ్లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు, బెయిర్స్టో, అలాగే బౌలింగ్లో కూడా అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. సో ముంబై విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఎడ్జ్. కానీ పంజాబ్ మాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన టీం కాదు, ఎందుకంటే అక్కడ రికీ పాంటింగ్ ఉన్నాడు, అతని స్ట్రాటజీ బాగుంటుంది. ఆ టీంని కూడా శ్రేయస్ అయ్యర్ లీడ్ చేస్తున్న విధానం, అతని టాక్టికల్ డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ఫైట్ బిట్వీన్ హార్దిక్ పాండ్యా అండ్ శ్రేయస్. ఇద్దరు కూడా ఇండియా క్యాప్టెన్సీ నుంచి దూరంగా ఉన్నారు, ఇండియన్ టీం కూడా మోస్ట్ ఆఫ్ ది ఫార్మాట్స్లో దూరంగా ఉన్నారు. సో ఇద్దరికి ఇది మంచి అవకాశం తమ క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. సో ఇక 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి IPL 2025 విన్నర్ ఎవరో తేల్చడానికి. సో దానికంటే ముందు క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో 2 టీంలు కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న ఫామ్ ప్రకారం ముంబైకి అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి, అలాగే పంజాబ్ కింగ్స్ కూడా మ్యాచ్ చివరి వరకు వదలదని చెప్పేసి వెంకటేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.